జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి 15 ఏళ్లకు కేవలం ఈవీఎం మిషన్లకే 10,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. చూడండి, జమిలీ ఎన్నికలు అని చెప్పేసి ఈరోజు కేంద్రం జమిలీ ఎన్నికలు తీసుకురావాలని మాట్లాడుతుంది కదా. ఆ జమిలీ ఎన్నికలు కూడా ఎందుకు తీసుకురావాలని మాట్లాడుతుంది అని అంటే, ఒకేసారి దేశం మొత్తం ఎన్నికలు నిర్వహిస్తే నరేంద్ర మోడీ అనే వ్యక్తి టీవీ ముందు కూర్చొని ఒకటేసారి మాట్లాడితే అన్ని రాష్ట్రాల వాళ్ళు చూస్తారు. ఏ ప్రజల్లోకి వేయదంటే కుదరదు. మన ప్రభుత్వం ఈసారి అధికారంలో నుండి బయటపడితే, ఒకవేళ అధికారం కనుక పోతే మళ్ళీ అధికారం రావడం కోసం 20 ఏళ్ళు పడుతుందా 30 ఏళ్ళు పడుతుందో తెలియదు. కాబట్టి మరి ఆ 30 ఏళ్ళు 40 ఏళ్ల పాటు మనం కంట్రోల్లో, అంటే మన దేశాన్ని కంట్రోల్లో పెట్టుకోకుండా ఉండేదంటే మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని తీసేయాలనే ఆలోచన, ఇక్కడ ప్రజలను మళ్ళీ పాతకాలంలోకి కుల వ్యవస్థలోకి నెట్టివేయాలనే ఆలోచన ఏదైతే ఉందో బీజేపీకి, అది జరగకుండా పోతుంది. జమిలీ ఎన్నికల పేరుతో ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు పెడితే అధికారంలో మనమే ఉన్నాం కాబట్టి అవసరమైతే అధికారులను ఉపయోగించుకొని, అవసరమైతే మన చేతిలో ఉన్న పవర్ను ఉపయోగించుకొని ఈవీఎం మిషన్లను కూడా అడ్డం పెట్టుకొని మళ్ళీ మనం గెలిచేటువంటి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మరి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈవీఎం మిషన్లు, మనం ఓటు వేసేటువంటి మిషన్లు ఏవైతే ఉన్నాయో కేవలం ఆ మిషన్లకే ప్రతి 15 ఏళ్ళకు ఒకసారి ఆ ఈవీఎం మిషన్ మార్చితేనే దాదాపు 10,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. మరి ఆ 15 ఏళ్ళకు ఒకసారి 10,000 కోట్ల రూపాయలు పెట్టి మనం జమిలీ ఎన్నికలు పెట్టుకుందామా? లేదంటే ఇప్పుడు మహారాష్ట్రలో లేదంటే తెలంగాణలో 2 సార్లు ఒక దగ్గర ఎలక్షన్స్ అయినాయి అంటే ఆ ఈవీఎం మిషన్లు వాడుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కర్ణాటకలో తమిళనాడు ఎలక్షన్ జరిగితే అక్కడికి ఈవీఎం మిషన్లు పంపిస్తారు. ఆ ఈవీఎం మిషన్లు ఇట్లా అవసరమైతే 10 సార్లు 5 ఏళ్లలో 6 నెలలకు దగ్గర 6 నెలలకు రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే ఇంకా బెటర్గా ఉంటాయి. ఎందుకనంటే కొన్ని ఈవీఎం మిషన్లు ఉన్నా కూడా 4 రాష్ట్రాల్లో జరిగితే 4 రాష్ట్రాలకు పంపించి అవే ఈవీఎం మిషన్లను తిప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జమిలీ ఎన్నికలు జరిగితే దేశం మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి, ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, ఎన్ని పోలింగ్ బూతులు ఉంటాయి, ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించిన విషయంలో చూసింది, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్లో దాదాపు 3 మిషన్లు అవసరం ఉన్నాయి. ఒక పోలింగ్ బూత్లో ఒక గ్రామంలో 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. లేదంటే ఒక మండలంలో 100 పోలింగ్ బూతులు, ఒక నియోజకవర్గంలో 1000 పోలింగ్ బూతులు ఉన్నాయంటే ఆ 1000 పోలింగ్ బూతులు ఒక్కొక్క పోలింగ్ బూత్లో కనీసం 4 మిషన్లు అవసరం ఉన్నాయంటే దాదాపు 4,000 మిషన్లు అవసరం ఉంటాయి. ఇట్లా దేశం మొత్తం చూసుకున్నట్లయితే దేశం మొత్తం ఒకటేసారి ఎన్నికలు పెడితే మొత్తం ఢిల్లీ అంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మొత్తం అన్ని గ్రామాల్లో పోలింగ్ బూత్లలో ఈవీఎం మిషన్లు రావాలంటే అయ్యేటువంటి ఖర్చు 10,000 కోట్ల రూపాయలు. మరి ఈ 10,000 కోట్ల రూపాయలు పెట్టి మేము జమిలీ ఎన్నికలు పెడతామనే ఆలోచన కన్నా ఈ 10,000 కోట్ల రూపాయలను ప్రజలకు మంచి కోసం ఉపయోగిస్తామనే ఆలోచన చేసుకోవడం బెటర్. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ఈవీఎంల కోసం ప్రతి 15 ఏళ్ళకు ఒకసారి 15,000 కోట్లు 15,000 కోట్లు 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వానికి పంపిన ఓ సమాచారంలో ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈవీఎంల జీవితకాలం 15 ఏళ్ళు అని, జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఒక సెట్ ఈవీఎంలను 3 సార్లు ఎన్నికల్లో ఉపయోగించుకోవచ్చు అని తెలిపింది. ఎన్నికల సంఘం అంచనా ప్రకారం ఈ ఏడాదిలో జరిగే లోక్సభ ఎన్నికల కోసం 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు. ఇప్పుడు అర్థం చేసుకోండి, 11.80 లక్షలకు ఒక్కొక్క పోలింగ్ బూత్కు కనీసం 2 వేసుకున్నా కూడా దగ్గర 23 లక్షల పోలింగ్ బూతులు, 23 లక్షల పోలింగ్ ఈవీఎం మిషన్లు అవసరం ఉంటాయి. అంటే 23 లక్షల ఈవీఎం మిషన్లను పెట్టుకోవాలంటే మరి వాడు అన్నింటినీ ఉపయోగించుకోవాలంటే ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఎంతమంది పోలీసులు కావాలి? ఈరోజు తెలంగాణలో లేదంటే వేరే రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయంటే కేంద్ర బలగాలను దింపుకుంటున్నారు. కేంద్ర బలగాలను అడ్డం పెట్టుకొని ఎక్కడ గొడవలు కాకుండా చూస్తున్నారు. మరి దేశం మొత్తం ఒకటేసారి ఎన్నికలు ఉండేది అంటే ఎంతమంది పోలీసులు ఉంటారు? ఏ పోలీస్ స్టేషన్ కాడగా మీరు కేంద్ర బలగాలను దింపుతారు? మనకు ఉన్నటువంటి కేంద్ర బలగాలు మొత్తం తీసుకొచ్చినా కూడా సరిపోతాయా? మరి అన్ని బలగాలను ఇక్కడ తీసుకొచ్చాయంటే ఆ బార్డర్లో ఎవరు కాపలా ఉంటారు? ఇట్లాంటి ఏ విషయం చూసుకున్నా కూడా జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగం తక్కువే ఉంది. అవసరమైతే దానివల్ల ప్రమాదమే ఉంది తప్ప జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగాలు తక్కువగా ఉన్నాయి. ఈ జమిలీ ఎన్నికలను ముందర పెట్టుకొని కేవలం బీజేపీ దేశవ్యాప్తంగా వాళ్ళు అనుకుంటున్నటువంటి మెజారిటీ సీట్లు ఏవైతే ఉన్నాయో, అవసరమైతే 400 సీట్ల పైన మనం గెలవాలి అనే ఆలోచన ఏదైతే ఉందో, భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర ఏదైతే ఉందో దానికోసం మాత్రమే జమిలీ ఎన్నికలను ముందు తీసుకొస్తున్నా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే జమిలీ ఎన్నికలను వద్దు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాట్లాడుతున్నా కూడా వాళ్ళు బలవంతంగా తీసుకురావాలనే ఆలోచన కేవలం 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది మళ్ళా 1 మోర్ టైం బీజేపీ అధికారంలోకి రావడం కోసం తప్ప వేరే ఏది లేదు.